పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాటల ప్రభావం. జూనియర్లను సీనియర్లు కాలేజీలో ర్యాగింగ్ చేయడం మనకు తెలిసిందే. జూనియర్లలో బెరుకుపోవాలని, కాలేజీ వాతావరణానికి అలవాటు పడాలని కొన్ని తమాషాలు చేయడం పరిపాటి. కానీ సీనియర్లను జూనియర్లు ర్యాగింగ్ చేయడం ఈ మధ్య మొదలైంది. ఇది కాలేజీలోనే కాదు, కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ చేస్తున్నారు. తనకు కావలసింది కొనివ్వకపోతే కాలేజీకి వెళ్ళనని, అడిగింది ఇవ్వకపోతే దూకి చస్తానని, ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోతే గట్టి పాఠం చెప్తానని బెదిరిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు ఇలా బ్లాక్మెయిల్ టైపులో ర్యాగింగ్ చేస్తుంటే తల్లిదండ్రులు అవాక్కైపోతున్నారు, అయోమయంలో పడుతున్నారు. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ప్రతిరోజు దాదాపు ప్రతి పట్టణంలో, నగరంలో రోజుకొక చోట పోలీసు స్టేషన్లో, కోర్టులో వెళ్ళి తమ పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రేమ మోజులో కన్నవారిని కూడా కాదంటున్నారు. కులమతాలు పక్కన పెట్టుకోమంటున్నారు. తమ ప్రేమ మామూలు కాదని, అది మాటల్లో చెప్పేది కాదని నొక్కి నొక్కి చెప్తున్నారు. అన్నీ విన్నా కొందరు తల్లిదండ్రులు గత్యంతరం లేక అంగీకరిస్తున్నారు. మరికొందరు వారిని గడప తొక్కనీయటం లేదు. ఇంకొకరు ఎటూ తేల్చుకోలేక మానసిక వేదన అనుభవిస్తున్నారు. దీనికి పరిష్కారం ఉందా? పిల్లలు పెద్దల మధ్య అవగాహన లోపాలు ఆది నుంచి ఉన్నవే. అయితే ఇవి అన్ని కుటుంబాలలో లేవు. పెద్దల ప్రవర్తనను బట్టే పిల్లలు స్పందిస్తారు అని సహజంగా అందరూ అనుకుంటారు. ఇదొక్కటే కారణం కాకపోవచ్చు. పరిసరాల ప్రభావం, స్నేహితుల అనుభవాలు, సామాజిక పరిస్థితులతో పాటు సినిమాల ప్రభావం అపారంగా ఉంది. తల్లిదండ్రులను గౌరవించడం పాతకాలం పద్ధతని, వాళ్ళు ఏం చెప్తే అది వినడం చేతకానితనం అని, మనకి కావలసింది వాళ్లే సెలెక్ట్ చేయడం అమానుషం అనే సినిమాలు వస్తున్నాయి. ప్రేమ లేని సినిమాలు లేనే లేవు. ధైర్యంగా ఇంట్లో వారిని ఎదిరించి పెళ్లి చేసుకునే సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మా నాన్నల మాటను ఇష్టంగా అంగీకరించి వారిష్టమే తమ ఇష్టంగా భావిస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు 50% పైనే ఉన్నారు. వారు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. తల్లిదండ్రులతో స్నేహితుల్లా కలిసిపోయి సరదాగా ఉంటున్నారు. ఇటువంటి వాతావరణం ప్రతి ఇంట్లో నెలకొల్పాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న మొదలవుతుంది. అదేమంతా కష్టం కాదు. దీనికి 10 కమాండ్మెంట్స్, 10 ఆదేశక సూత్రాలు, వాటిలో కొన్ని పాటించగలిగితే చాలు. పిల్లల్ని విమర్శిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారు. ఈ కాలం పిల్లల్ని చిన్న విషయాలలో విమర్శించినా తట్టుకోలేకపోతున్నారు. ఒకరిద్దరు పిల్లలుండడం వలన వారికి స్వతంత్ర భావాలు పెరుగుతున్నాయి. అందులో తప్పు లేదు. కానీ తప్పు చేసినప్పుడు అది అంగీకరించలేకపోతున్నారు. విమర్శించినప్పుడు అది మనసులో పెట్టుకుని పెద్దయ్యాక ఖండిస్తున్నారు. కొన్ని సందర్భాలలో పేరెంట్స్ కూడా ప్రతిదానికి విమర్శించడం జరుగుతుంది. ఆ వైఖరి మార్చుకోవాలి. పిల్లల్ని హేళన చేస్తే పెద్దయ్యాక సిగ్గుపడుతుంటారు. పిల్లలు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నవ్వుతూ నలుగురిలో హేళన చేస్తే అవమానంతో తలంచుకుని మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు. మాట్లాడినా ఎవరూ అంగీకరించరని భావించి మౌనం అలవాటు చేసుకుంటారు. పెద్దయ్యాక అది సిగ్గుగా మారి నలుగురిలోకి రారు. పిల్లల్ని ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తల్లిదండ్రులు ఇలాంటి ప్రక్రియ చేపట్టాలి. నీకేం రాదు, నువ్వు మొద్దువి, నువ్వు వేస్ట్ లాంటి మాటలు మర్చిపోయి యు ఆర్ గ్రేట్, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, ఇది నీ వల్లే సాధ్యం లాంటి మాటలు ప్రయోగించండి. పిల్లలు మీరూహించని అద్భుతాలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పిల్లల్ని అతిగా భయపెడితే పెద్దయ్యాక పెద్దల పని పడతారు. పిల్లల్ని భయపెట్టడం నేరం. దాని వలన చిన్నప్పుడు భయపడిపోయినా పెద్దయ్యాక తమ పెద్దల వలన తమలో వ్యక్తిత్వ వికాసాల కౌశల్యాలు మరుగున పడిపోయాయని గుర్తించి పెద్దలతో వైరం పెంచుకుంటారు. పెద్దలు భయపెట్టే మాటలైనా చంపేస్తాను, చీరేస్తాను లేదా నేను కాల్చుకుని చస్తాను లాంటివి అనకూడదు. పిల్లల్ని అవమానిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అవుతారు. పిల్లలన్నాక ఏవో తప్పులు చేస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు అది చేయకూడదని చెప్పాలి. అలా కాకుండా బంధువులందరికీ చెప్పి అవమానపరిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అయ్యి ఆ బంధువులందరినీ దూరంగా ఉంచుతారు. ఆ బంధువులకు తమ తప్పులు ఇంకా గుర్తున్నాయనుకుంటారు. పిల్లల్ని ప్రోత్సహిస్తే పెద్దయ్యాక అద్భుతాలు చేస్తారు. పిల్లలు చదువులో వెనకబడినప్పుడు తల్లిదండ్రులు తమని తాము కంట్రోల్ చేసుకొని పర్వాలేదులే, ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అనాలి. జరిగిన దాని గురించి పదే పదే
అనటం కన్నా జరగబోయే దాని గురించి ప్రోత్సహించాలి. వారు పెద్దయ్యాక అద్భుతాలు చేస్తారు. పిల్లల్ని స్నేహితులుగా చూస్తే పెద్దయ్యాక అందరినీ ప్రేమిస్తారు. ఇది చాలా ముఖ్యం. పిల్లలతో పెద్దలు మిత్రభావం పెంచుకోవాలి. ఇది మన సాంప్రదాయాలలో లేదు, కానీ ఇప్పుడు అలాంటి వైఖరి అలవర్చుకోవాలి. కొన్ని కుటుంబాల్లో కాలేజీల్లో చదివే పిల్లలు కూడా తండ్రితో మాట్లాడటానికి భయపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ సమస్యల్ని కూడా పేరెంట్స్తో పంచుకుంటారు. పిల్లల్ని మెచ్చుకుంటే పెద్దయ్యాక అసూయ ఉండదు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం వారికిష్టం లేని విషయం. చివరికి సొంత సోదరుడితో కూడా పోల్చకూడదు. అలా పోల్చడం వలన వారికి ఇతరుల పట్ల అసూయ పెరుగుతుంది. అది అన్నదమ్ముల మధ్య కూడా అసూయను పెంచుతుంది. పిల్లల్ని సున్నితంగా హెచ్చరిస్తే పెద్దయ్యాక తప్పులు దిద్దుకుంటారు. మనకొక కథ ఉంది. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేస్తే తల్లి మెచ్చుకుందట. పెద్దయ్యాక అతడు పెద్ద దొంగ అయ్యాడు. పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తప్పులు చేసినప్పుడు దగ్గరకు తీసుకుని ఇలా చేయకూడదు అని సున్నితంగా హెచ్చరిస్తే వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పులు చేయరు. పిల్లల్ని నమ్మితే పెద్దయ్యాక న్యాయంగా ఉంటారు. పిల్లలు ఏదైనా విషయం చెప్పినప్పుడు పెద్దలు నమ్మకపోతే వాళ్ళు ఆందోళన చెందుతారు. నిజం చెప్పినా నమ్మకపోవడం వలన కోపం వచ్చి అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. కాబట్టి వారిని నమ్మాలి. దాని వలన పెద్దయ్యాక న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. పై 10లో అన్నీ కాకపోయినా కొన్ని ప్రయత్నించి చూడండి.